స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయకుడి సన్నిధి బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా విద్యుత్ దీపాలతో ఆలయ ప్రాంగణం విద్యుత్ దీపాలతో వెలుగొందుతుంది. సత్య ప్రమాణాలకు సన్నిధి చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం వినాయక చవితి వేడుకలతో అంగరంగ వైభవంగా ఆకట్టుకుంటుంది. వినాయక చవితి ఉత్సవాలతో ప్రారంభమయ్యే గణనాథుడి బ్రహ్మోత్సవాలు 21 రోజుల పాటు జరగనుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 7వ తేదీన వినాయక చవితి, 8న గణనాథుడి బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం జరగనుంది. ఈ నెల 8 నుంచి 16 వరకు నవరాత్రి ఉత్సవాలు, 15 నుంచి 27న జరిగే తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. ఈ మేరకు విస్తృత ఏర్పాటు చేసిన ఆలయ యంత్రాంగం స్వయంభూ వరసిద్ధి సన్నిధి అందంగా అలంకరించింది. విఘ్నాలను అధిపతి అయిన గణనాథుడి దర్శనం కోసం వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు నిర్వహించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా 21 రోజుల పాటు కాణిపాకం ఆలయంలోని బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ అర్చకులు వివరించారు. చవితి రోజు గణనాథుడి వ్రతం, కళ్యాణం నిర్వహించనున్నట్టుగా తెలిపారు. ఇక రాజగోపురం ద్వారాలు, ధ్వజస్తంభంతో పాటు ఆలయాన్ని శుభ్రం చేసి, శుద్ధి చేసి ఆపై మరుగులు దిద్దారు. భక్తులు రద్దీకి అనుకూలంగా క్యూ లైన్లు ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. వినాయక చవితి రోజు అర్ధరాత్రి 2 గంటలకు ఉభయదారులు నిర్వహించే అభిషేకం, అనంతరం 3 గంటలకు నుంచి భక్తులకు స్వామివారి సర్వదర్శనం కల్పించనున్న దేవస్థానం అన్ని ఆర్జిత సేవలను రద్దు చేసింది. ఉదయం 6 గంటల్లోపే వీఐపీలు స్వామి దర్శనం చేసుకోవాలని దేవస్థానం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు చిత్తూరు జిల్లా కలెక్టర్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించగా వికలాంగులు, వయోవృద్ధులు, చంటి బిడ్డల తల్లుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. కాణిపాకం ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను కూడా అందంగా అలంకరించిన దేవస్థానం గణపతి హోమం, అక్షరాభ్యాసం సేవలను యథావిధిగా నిర్వహించనుంది. వినాయక చవితి రోజున చందనం అలంకరణతో దర్శనం ఇవ్వనున్న వినాయకుడికి గణేష్ మాల ధరించిన భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇక అదే రోజు పుష్ప కావిడి సమర్పించనుండగా రాత్రి కాణిపాకం ఆలయ వీధిలో సిద్ధిబుద్ధి సమేత గణనాథుడి దర్శనం ఇవ్వనున్నారు. 8న ఉదయం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి హంస వాహనంపై గణనాథుడి దర్శనం ఇవ్వనున్నారు. వినాయకుడి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి వినాయక చవితి రోజు ఉదయం 9 గంటలకు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సామాన్య ప్రజలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామంటున్న దేవస్థానం క్యూ లైన్లు స్వామివారి ప్రసాదాలు, అల్పాహారం సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దాదాపు 1,00,000కు పైగా లడ్డును సిద్ధం చేసిన ఆలయ యంత్రాంగం భద్రతకు పెద్దపీట వేసింది. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షించనుంది. 400 మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేశారు.